విశాఖ గాజువాక దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ గేటు ముందు ధర్నా. సినర్జీస్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలి అని విధ్వంసం నేత బోసి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా. సినర్జీస్లో నిధులు నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం 6 నెలల నుండి దపదపాలుగా జీతం చెల్లించలేదని 600 మంది కార్మికులు ధర్నా చేశారు. న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. విశాఖ ఎస్సీజెడ్లో కార్మికులు ఆకలి కేకలు రాష్ట్రం అంతా వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నది చట్ట పరిభాషలో సమ్మె కావచ్చు, కానీ మా భాషలో అయితే ఇది సమ్మె కాదు, ఆకలి పోరాటం అంటూ ఉన్నాం. ఎందుకు ఈ ఆకలి పోరాటం అంటున్నామంటే, సంవత్సరం కాలంగా మీరు సక్రమంగా జీతాలు చెల్లించట్లా, 6 నెలల కాలంగా అసలు జీతాలు చెల్లించట్లా, 7.5 నెలల జీతాలు బకాయి పడి ఉంది యాజమాన్యం. మేము ఒక మాట అడగదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మీరు అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు 2 వాయిదాలు కట్టకపోతే ఊరుకోదే, మీరు రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లయర్ మీకు వర్షాకాలంలో డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మెటీరియల్ ఇవ్వడే, మీరు అన్ని మెటీరియల్ తెచ్చుకుంటారు, జిఎస్టీ కడతారు, అన్నీ తీసుకుంటారు, చివరికి మీ జీతం కూడా తీసుకుంటారు. కార్మికుల జీతం చెల్లించడానికి మాత్రం మీకు చేతులు రావటం లేదు. వీళ్ళంతా పస్తులుంటూ ఉన్నారు. పిల్లల పాల ప్యాకెట్లు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ గేటు బయటకు వచ్చారు. ఈ గేటు బయట రావడానికి కారణం పూర్తిగా యాజమాన్యాన్ని అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అధికారుల చుట్టూ గత 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోలేదు. లేబర్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేయాలి. పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు ఎంత దుర్మార్గం అంటే, సంవత్సరం కాలంగా వీరి జీతాల నుండి నెలకి 30 పన్నెండులు తగినగా 3,600 రూపాయలు వీళ్ళ జీతాన్ని కోస్తారు. ఈ వాళ్ళ కంట్రిబ్యూషన్ వేరు, వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు కూడా పిఎఫ్ జమ చేయలేదు. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక నేరాన్ని పాల్పడుతూ ఉంది ఈ కంపెనీ. ఎందుకు ఆర్థిక నేరం అంటున్నామంటే, వారికి తెలుసు కంపెనీ చట్టం 2013 ప్రకారం 447 సెక్షన్ ప్రకారం కార్మికుల జీతాలు చెల్లించకపోతే దాన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి మోసంగా ప్రకటిస్తూ ఉంది. ఆ మోసాన్ని పాల్పడిన వారు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలని చట్టం చెబుతూ ఉంది. అందుకని మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా ఈ కంపెనీ నిలబడాలి, ఈ కంపెనీలో వీరు కూడా గౌరవంగా ఉద్యోగం చేయాలి.